వేద విద్య, కులంతో పని లేదు, వేదం అందరికీ అందించడమే మా లక్ష్యం అని వేద పాఠశాల వారు వేదాన్ని అందిస్తున్నారు. వేద పాఠశాల సామూహిక ఉపనయన కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాల ఆధ్వర్యంలో జరిగింది. వేద విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు ఉపనయన సంస్కారం జరిగింది. ఉపనయనం అనగా గాయత్రి మంత్రం ఉపదేశంతో గాయత్రి వేయడం. ఇట్టి కార్యక్రమంలో శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వేద పాఠశాల చైర్మన్ శీలవంచ కృష్ణమాచార్యులు, వైస్ చైర్మన్ నాగరాజాచార్యులు వీరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ఆలయ కమిటీ అధ్యక్షులు సంగయాచార్య మరియు వేద పండితులు దొడ్డోజు రాజు ఆచార్యులు మరియు పురోహిత సంఘ ప్రధాన కార్యదర్శి కొండ రామచంద్రమాచార్యులు మరియు విశిష్ట అతిథులు శ్రీ కృష్ణానంద స్వాముల వారు మరియు పుర ప్రముఖులు, విద్యార్థి తల్లిదండ్రులు, వారి బంధువులు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వేద పండితులు వేద మంత్రాలతో చిన్నారులను విద్యార్థులను ఆస్వాదించారు. పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ, మా వేద పాఠశాలలో ఈ వేద పాఠశాల ఉద్దేశం ఏమిటంటే శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి దివ్య ఆశీస్సులతో కొనసాగుతున్నదని, కులంతో ఎవరు పుట్టరు, పుట్టాకే మనం పెట్టుకున్నదే ఈ కులం, నాడు బ్రహ్మంగారు చెప్పిందే మేము కూడా ఆచరిస్తున్నాం, కులం కాదు గుణమే కారణం అనేదే మా సంకల్పం. కులంతో పని లేదు మాకు, కేవలం ఎవరైతే తల్లిదండ్రులు లేనివారు, వారికి ఎలాంటి ఏమి స్థితి లేనివారు, నిరుపేదలు ఉన్నవారు, తల్లిదండ్రులు లేనివారు, ఎలాంటి చదువు లేనివారైనా సరే, గొర్రెల కాపరులైనా సరే, వారు బర్రెల కాపరులైనా సరే, లేదా ఎటువంటి చదువురాని వారికైనా మా దగ్గర చేర్పిస్తే చాలు, వారిని ఒక్క నెల వరకు వారిని చిన్న చిన్న మంత్రాలు చదివేటటువంటి ఒక ట్రైనింగ్ ఇస్తాము. మీరే చూస్తారు, మా దగ్గర ఉన్న పిల్లల్ని చూస్తే ఇట్టే మీకు అర్థమవుతుంది. వారికి అక్షరం ముక్క రాకున్నా ఈరోజు వేద పాఠాలను అందిస్తున్నాము, మరి ప్రత్యక్షంగా చూపిస్తున్నాము చేసి కూడా. ఎందుకంటే నిజానికి వేదం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు కనుక హిందువుగా ప్రతి ఒక్కరూ వేదం చదువుకునే హక్కులు ఉంటాయి. హక్కుల కోసం చెప్పడం కాదు, కానీ ఎవరితో మనకు పోట్లాట ఏమిటి అనే అవసరం లేదు. కానీ వేదాన్ని చదువుకోవాలంటే కావలసింది కేవలం వారిని తీసుకొచ్చి మా పాఠశాలలో జాయిన్ చేయడమే. మీ యొక్క లక్ష్యం తల్లిదండ్రులు కానీ ఇతరత్ర ఎవరైనా సరే తర్వాత మీరే చూస్తారు వారి యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది. కనుక ఎలాంటి ఒక్క రూపాయి రుసుము లేకుండా అన్ని విధాలుగా మేమే చూసుకుంటూ మరి పిల్లలను ఏ విధంగా చూస్తున్నామనేది కొందరు చాలామంది గమనిస్తున్నారు, హర్షిస్తున్నారు, చాలా మంచి విషయం అని చెప్తున్నారు. మేము చేసి చూపిస్తున్నాము కూడా. ఈ విద్యను అభ్యసించడం పిల్లలకే కాదు, ఫ్రీగా పెద్దలకు కూడా చెప్తున్నాము. మిగతా ఎవరైనా పెళ్ళిళ్ళకు కానీ ఇంకా ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే 12,000 రూపాయలు తీసుకొని పురోహితుడు వస్తాడు. అట్లాంటి పురోహితులను కూడా ఇచ్చి మేము ఫ్రీగా పెళ్ళిళ్ళు చేపిస్తున్నాము పేద పిల్లలకు. ఎందుకంటే ఒక పురోహితుని పంపించాలంటే 10,000, 20,000 అది గిఫ్ట్గా ఇస్తున్నాము. ఇదివరకు మా రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద సంస్కృత పాఠశాల నుండి కొన్ని పెళ్ళిళ్ళు కూడా చేశాము. చాలా పూజలు కూడా ఫ్రీగా చేస్తున్నాము. మరీ ఏదైనా నక్షత్ర జాతకులు సరిపోయిన నక్షత్రం ఉన్నా, నక్షత్ర దోషం ఉన్నా అటువంటి వారికి కూడా ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి అని చూపిస్తూ వారికి కూడా కొందరికి లేని వారు ఉంటే అయ్యో మరి 10-20 వేలు ఎలా ఖర్చు పెట్టాలి అనుకునేవారు కూడా బాధపడకుండా మాకు సంప్రదించినట్టయితే శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీగానే శాస్త్రోక్త విధానంతో చేస్తున్నాం అన్నారు. ఆలయ అధ్యక్షులు సంగయాచారి మాట్లాడుతూ మా గుడిలో వేద పాఠశాల ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. Om
वर्तमान निवेशन्न मृतं मर्त्यञ्च हिरण्मयेन सविता हृदे देवो याति कोणानि पश्यन् ओम सूर्याय नमः आदित्याय नमः भगवे नमः भानवे नमः भवे नमः చిన్న ఇట్లా वर्तमान निवेशन मृतं मर्त्यञ्च हिरण्मयेन सविता तदे देवो याति गुणानि पश्यन् आकृष्णेन रायसा वर्तमान निवेशन मृतं मर्त्यञ्च हिरण्मयेन सविता तदे देवो याति गुणानि पश्यन् कृष्णेन लक्ष्मी प्रसन्न वर्तमान निवेशन मृतं मर्त्यञ्च हिरण्मयेन सविता रथे देवो याति गुणानि पश्यन् ओम आकृष्णेन रसा वर्तमान निवेशन मृतं मर्त्यञ्च हिरण्मयेन सविता रथे देवो याति गुणानि पश्यन् ओम आकृष्णेन रसा वर्तमान निवेशन मृतं मर्त्यञ्च हिरण्मयेन सविता रथे देवो याति गुणानि पश्यन् ओम आकृष्णेन रस वर्तमान निवेशन मृतं मर्त्यञ्च हिरण्मयेन सविता रथे देवो याति गुणानि पश्यन् ओम आकृष्णेन रस वर्तमान निवेशन मृतं मर्त्यञ्च हिरण्मयेन सविता रथे देवो याति गुणानि पश्यन् ओम आकृष्णेन ओम आकृष्णेन रस वर्तमान निवेशन मृतं मर्त्यञ्च हिरण्मयेन सविता रथे देवो याति गुणानि पश्यन् दूतायक्षतो निके 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 मत निके मत निके मत निके निके मा दूतायक्षतो नो गौ मा नो गौ मा మొత్తానికి నువ్వేం తలకాయ గింత గింత తీస్తే ఎట్లా అయ్యో Hare
అందరూ కూడా శోభమానం మక్యతే ధాన్యం తరమింద్రాజి సోమా సుమన కలశే దీర్ఘమాయుస్థిరో ఓం అగ్నిర్వచతుర్భవ ఆదిత్యాయువ తేజో భవ విష్ణుర్వ శ్రీమాన్ భవ బ్రహ్మజురాజుర్భవ ఆజురాజుర్భవ ఇమే శ్రీయే పద్మహస్తే సుగంధలే వక్షస్థలే పుణ్యవిజాయమానే ప్రమోదమానే రమ్మన్యమానే పుత్రై పౌత్రై శ్రీ వర్ధదాం దీర్ఘమాయుస్థిరో శతం జీవ శరదో వర్ధమానశ్యతమానం భవతి శతాజు పురుషస్యేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే రస వర్తమాన నివేశన్న కృతం మర్త్యంచ హిరణ్మయేన సవిత హృదే దేవో యాది కోణాని పశ్యన్ ఓం సూర్యాయ నమః ఆదిత్యాయ నమః భగవే నమః వామవే నమః భవే నమః చిన్న ఇట్లా హరిష్టాయ విఘ్నహరిష్టాయ జ్ఞాన సంపూర్ణ వృద్ధ్యర్థం మహాదేవ కటాక్షం మహాద్భుతేన అద్భుతం అనంతకోటి పుణ్యానాం పవిత్ర సంకల్పనాయ పరిపూర్ణ సిద్ధ్యర్థం దైవ కటాక్ష సిద్ధిరస్తు నిర్విఘ్నేన మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఓం సంకల్పమానం ఉపకల్పమానం ఉపకేత్తం ఆయుష్యం భూతే భూజః చిత్రకేతు ప్రభానాం జ్యోతిష్మగుస్తే గుస్తే రోచనో రోచమానో శతమిదం శతమనంతం శతమేవ దేవం భవతి శతమాయుః శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే. శ్రీ గురుభ్యో నమ. విశ్వకర్మ జగన్నాథం విశ్వకర్మ జగద్మయం. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దివ్య ఆశీస్సులతో ఈ వేదపీఠం అనగా శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠాన్ని నిర్వహించడానికి ఆ దివ్యమూర్తి యొక్క ఆశీస్సులతో మేము దీన్ని నిర్వహిస్తున్నాం. శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాల. దీనికి ముఖ్యం ఏమిటంటే అందరికీ వేదం అందించడమే. ఆ బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానంలో చెప్పినట్టుగా ఎవరి కర్మచేత వారు ఆ పనివారు అవుతారు, కానీ వారు పుట్టుకతో ఎవరు కూడా వేదంతో పుట్టరు, వేదం నోట్లో ఆడదు. కానీ ఈ రోజున వేదము ఎవరికో అందని ద్రాక్ష పండులాగా తయారైంది. అట్లా అవుతే మాత్రము రానున్న రోజుల్లో భవిష్యత్తులో వేదమే కాదు అసలు హిందూ ధర్మం ఉండకుండా పోద్ది. ఆ హిందూ ధర్మం నిలబడాలంటే వేదం అందరికీ తెలియాలి. మరి వేదం అందరికీ తెలియాలంటే మాలాంటి వారు గాయత్రి మాత్రం వేసుకున్న వారే వస్తే వేదం నేర్పితే ఎలా ఉంటుంది? హిందూ ధర్మం అనేది రోజు రోజుకు అంతరించిపోతుంది.
కనుక ఆ జయజనాయుడు గారు బ్రహ్మంగారు చెప్పినటువంటి యొక్క కుల నిర్మూలన చేసే భాగంలోనే మేము ఈ వేదపీఠాన్ని శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం శీర్లవంచ కృష్ణమాచార్య నా పేరు, మేము జొన్నోజు నాగరాజాచార్యులు ఇద్దరం కలిసి ఈ వేదపీఠాన్ని నిర్వహిస్తున్నాం. మా పిల్లలందరూ కూడా దాదాపుగా వారి నుండి ఎలాంటి రుసుము లేకుండా వచ్చిన వారే. వారి నుండి ఎప్పుడు కూడా మేము ఇంతవరకు ఏం ఆశించలేదు, తర్వాత కూడా ఆశించే అవసరం మాకు లేదు. ఎందుకంటే మేము పంచుతున్నది విద్య, దాని మీద మేము నమ్ముకొనే బ్రతుకుతున్నాం కనుక అమ్ముకోవడానికి అంత అవసరం కూడా లేదు. ఏమంటే రానున్న రోజుల్లో వాళ్ళు బయటకెళ్ళి మేము వేద విద్యను ఎక్కడ అభ్యసించినామంటే రామకృష్ణ వైదిక ధర్మపీఠంలో నేర్చుకున్నామనేది మాకుంటే అదే గొప్ప. మాకు అంతకంటే అనంతమైన డబ్బు సంపాదన ఇంకోటి ఉండదు. కనుక కాలానికి అనుగుణంగా కాలజ్ఞానం రాసినటువంటి ఒక బ్రహ్మంగారి సంతతైన మేము ప్రతి ఒక్కరిని ఆదరించి, ఇప్పుడు సిద్ధప్ప గారిని కానీ నూరేకుల సిద్ధప్పని తీసుకొచ్చి బ్రహ్మంగారు ఏ విధంగా అయితే మహానుభావుని చేసిండో ఆయన కులం లేదు కదా, అదేవిధంగా మరి కక్కయ్య అయినటువంటి ఒక మాది కక్కయ్యను కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళు ఏమంటున్నారు అంటే మాలాంటి పూజారులు పురోహితులు అందరూ కూడా మాదిగా మాల సబ్బండ వర్గాలు అని చెప్పేసి పేర్లు పెట్టుకొని ఇది రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, లేదంటే మాలాంటి బ్రాహ్మణులు కావచ్చు నిర్వర్తిస్తున్నటువంటి ఒక విషయం తప్ప అసలు నిజానికి పుట్టుకతోటి ఎవడు బ్రాహ్మణుడు కాదు. అందాక వస్తే మాత్రము బ్రాహ్మణత్వం అనుకుంటే మేము చదివేటటువంటి చతుర్వేదాలు కానీ పంచవేదాలు కానీ ఈ వేదాలు కూడా రచించింది ఎవరు అని అంటే వేదవ్యాసుడు. వేదవ్యాసుడు ఎక్కడికి వెళ్ళి వచ్చిందయ్యా అంటే అందరికి తెలిసిన విషయమే. మరి ఇప్పటికి కూడా మాలాంటి వారు కొందరు నిజంగా ముందుకు రావాలి. వేదవ్యాసుని ఇప్పటికి మూలన పడేసినటువంటి సందర్భమే. నెత్తి మీద ఎత్తుకుంటున్నాము వేదాలను, కానీ వేదవ్యాసునికి గుడి కట్టలేకపోయినాం. దానికి కారణం కూడా ఒకటి ఉంది. ఏమంటే అట్టడుగున్న వాళ్ళకి ఎవరైనా పైకి తెచ్చేటటువంటి బుద్ధి వేదాన్ని చదువుకున్న వాళ్ళకి చాలా మందికి తక్కువ ఉంటుంది. చాలా మంది ఇప్పుడు కొద్దిగా ముందుకు వస్తే మేము వేదాన్ని అందరికి అందించి ధర్మం నిలబెట్టాలని చెప్పేసి మా ఆలోచన. ఈ ఆలోచనకు చాలా మంది అంటే ముందుకు వచ్చి సరే మేము కూడా ఎంతో కొంత సాయం చేస్తామనే వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు మాకు సహాయ సహకారాలు అందలేదు. వారి సహకారాలు అందడానికి కూడా మీలాంటి వారి అడ్వర్టైజ్ కూడా అవసరమే. కనుక మీ కళ్ళలో పడ్డటువంటి ఎవరైనా మీ సందర్భంలో ఎవరైనా ఉంటే, ఎవరికి దిక్కు లేని వాళ్ళు ఉంటే, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటే, డబ్బు లేని వాళ్ళు ఉంటే తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి. వారిని 3 సంవత్సరాల్లో గొర్రెలు కాసినా సరే బర్రెలు కాసినా సరే వాడు ఎక్కడ జీతం ఉన్నా సరే 10,000 అప్పు తీసుకొని అక్కడ అడ్వాన్స్ తీసుకొని ఉన్నవాడు ఉంటే మేము 10,000 రూపాయలు కట్టి తీసుకొచ్చి వారికి ఇక్కడ ఉంచుకొని ₹1 లేకుండా 3 సంవత్సరాల్లో వారిని వేద పండితుని చేసి ఒక పూజారిగా చేసి ఇవ్వడానికి మేము దృఢ సంకల్పతున్నాము. దాన్ని మీరు కూడా కొద్దిగా నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మీకు ఎక్కడన్నా అమ్మాయి వాళ్ళకు పెళ్లి చేసేది ఉంటే ₹1 లేని వాళ్ళు ఉంటే ఆ తల్లిదండ్రుల నుండి కానీ లేదంటే మేనమామలో ఇంకెవరో డోనర్లు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాకు వచ్చి చిన్న మాట చెప్తే చాలు పెళ్లిని ఫ్రీగా చేస్తాం. లేదా చిన్న మైసమ్మలు పోషమ్మలు గుళ్ళు ఉన్నాయి, పెద్ద గుళ్ళు ఉన్నాయి, వాటికి యంత్ర స్థాపితం కావాలి. ఏ విధంగా కావాలి? యంత్రం ఎవరు చేస్తారయ్యా అంటే విశ్వబ్రాహ్మణుడే చేస్తాడు, ఇంకెవరో చేయడు. నేను విశ్వకర్మనే, విశ్వబ్రాహ్మణుడే, యంత్రాలు చెక్కగలుగుతా. మీకు తర్వాత దాని గురించి చెప్తా. యంత్రం అంటే ఏమిటి, మంత్రం అంటే ఏమిటి, అసలు యంత్రం మీద మంత్రం ఎలా ఉంటుంది, మంత్రం పవర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మున్ముందర చూస్తాం. ఎందుకంటే మేము నిండు అమావాస్య రోజు మహాకాళికాదేవి ఎవరు త్రికరణ శుద్ధితో కొలవాల్సినటువంటి ఒక మహమ్మాయి దేవి కాళికాదేవిని నిండు అమావాస్య రోజు విశ్వకర్మలు విశ్వబ్రాహ్మణులే పూజ చేస్తారు. కనుక ఆ యంత్రం పవర్ కూడా విశ్వబ్రాహ్మణుడు సనాతనం చెప్తున్నాడు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఆ యంత్రము మేమే కాకుండా మా దగ్గర ఉన్న శిష్యులతో కూడా యంత్రాలను తయారు చేపిస్తున్నాం. కనుక మేము ఇది ఎందుకు అందిస్తున్నామని అంటే మీరు కూడా కంకణం కట్టుకోండి. మీకు ఎక్కడ కనబడిన వాళ్ళు ఉంటే హీనదీన స్థితిలో ఉంటే వాళ్ళకు తీసుకొచ్చి మీరు అప్పచెప్పే బాధ్యత తీసుకోండి. వాళ్ళను వేద పండితులను చేసి మేము మీకు అందిస్తానని అందరికీ కూడా మనవి చేస్తూ మరి సర్వే జన సుఖినో భవంతు సర్వ సన్మంగళాని భవంతు. పిల్లలకు ఏజ్ లిమిట్ అనేది మాత్రం ఏం లేదు. పిల్లలు కేవలము వాళ్ళకు ఆలోచన రాలేదా అని అంటే వాళ్ళ స్వయం పనులు వాళ్ళు చేసుకునేటువంటి, ఎందుకంటే 10 సంవత్సరాలు మినిమం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా వెళ్తే వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవడానికి, స్వయం పాకం చేసుకోవడానికి అన్నీ నేర్పిస్తాం. ఆటపాటలతో అదే కాకుండా వేద విద్యనే కాకుండా ఇంత స్వయం పాకం చేసుకుంటూ రావాలి కదా. కనుక వాళ్ళకైతే మేము అన్ని సేవలు చేయాలంటే కొన్ని కష్టమవుతాయి. చిన్నపిల్లలకు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలకు కష్టమవుతుంది, వాళ్ళని సాకలేము. మినిమం 10 సంవత్సరాలు ఉండాలి. అక్షర జ్ఞానం అంటే అవసరం లేదు, అక్షర జ్ఞానం లేకుండా మేము నేర్పిస్తాం. అదేవిధంగా రామకృష్ణ వైదిక ధర్మపీఠం అనే దాన్ని మీరు అనంత ప్రచారానికి పూనుకున్న మీకు కూడా కృతజ్ఞతలు. మరి నా పేరు శీలవంచ కృష్ణమాచార్య, మాది రామకృష్ణ వైదిక ధర్మపీఠం. నా ఫోన్ నెంబర్ వచ్చి నేను మరి జొన్నోజు నాగరాజాచార్యులు ఇద్దరం ఉంటాం, చైర్మన్ అండ్ వైస్ చైర్మన్. ఇదే విధంగా మా ఫోన్ నెంబర్ వచ్చి 8500835571. ఈ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేస్తే ఫ్రీగా
కొన్ని కార్యక్రమాలు చేయడానికి మేము సుముఖంగా ఉన్నాం. మరి 933006595575 8500835571